ఇదండి చివరికి ఈ స్టేజ్కి వచ్చేసాం. వాటర్ అమ్ముకునే స్టేజ్కి ఎప్పుడో వచ్చాము, కొద్దిగా మినరల్ వాటర్ అని చెప్పి. ఇప్పుడు యాంటీ ఏజింగ్ వాటర్ అని చెప్పి ఒక్కొక్క బాటిల్ 350 రూపాయలకి బాంబేలో అమ్ముతున్నారు. ముంబైలో మల్లికార్జునరావు గారిది రెస్టారెంట్ ఒకటి ఉంది, స్కార్లెట్ హౌస్ అని. ఆ స్కార్లెట్ హౌస్లో యాంటీ ఏజింగ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని చెప్పి ఒక 350 రూపాయలు బాటిల్కి పెట్టి అమ్ముతూ ఉన్నారు. అసలు దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చూస్తే దాంట్లో కొల్లాజన్ ఉంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది, క్లోవ్ ఉంటుంది, జింజర్ ఉంటుంది, కుకుంబర్ ఉంటుంది, లైమ్ ఉంటుంది. ఇట్లాంటి లైమ్ అంటే మామూలు లైమ్ కూడా కాదు, ఇటాలియన్ లైమ్ ఉంటుందండి. అంటే కొల్లాజన్ మనం తీసుకున్నాం అనుకోండి, అది లోపలికి వెళ్ళిపోయి అది కొల్లాజన్ అమినో యాసిడ్స్ కింద మారిపోద్ది. అమినో యాసిడ్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి, అంతేగాని డైరెక్ట్గా కొల్లాజన్ వెళ్ళి కొల్లాజన్కి డిపాజిట్ అయిపోదు. క్లోరోఫిల్ అనేది డీటాక్స్ ఏజెంట్ అంటారు. ఆ డీటాక్స్ ఏజెంట్ మనకి లివరు, కిడ్నీస్ యాక్చువల్లీ డీటాక్స్ ఏజెంట్స్, అవి బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. దాంతో క్లోరోఫిల్ తాగడం వల్ల డీటాక్స్ అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఈ క్లోవ్, జింజర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటారు. మనకి ఇవి ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో ఉండే డోసెస్ చాలా తక్కువ. ఈ దీంట్లోంచి ఏం పెద్దగా యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా రావు. ఇట్లాగే కుకుంబరు, ఇటాలియన్ లైమ్లో విటమిన్ సి ఉంటుంది, చాలా స్మాల్ అమౌంట్స్లో అంటారు. అంటే జస్ట్ వాటర్లో ఇవన్నీ ఇన్ఫ్యూజ్ చేసి దాన్ని 1-2 రోజులు తాగినందువల్ల, లేకపోతే 365 రోజులు తాగినా కూడా దాంతో ఏమీ మ్యాజిక్ అవ్వదు, ఏజింగ్ తగ్గదు. కానీ దీన్ని పెట్టేసి ఒక హైడ్రేషన్ బార్ అని చెప్పి దీన్ని అమ్మటం అనేది జనాల్ని కొంచెం పిచ్చివాడం చేయటమే అనిపిస్తుంది. ఎందుకు అనంటే దీంతో రివర్స్ అయిపోతుంది, ఏజ్ రివర్స్ అయిపోతుంది, రింకిల్స్ పోతాయి, పిగ్మెంటేషన్ పోతుంది, కొల్లాజన్ పోతుంది, ఇలాంటి కవర్లు చెప్తున్నారు. కానీ ఇలాంటిది ఏమీ జరగదు. మీరు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి వాటర్ తాగాలి. అంతేగాని ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటరు, యాంటీ ఏజింగ్ వాటరు ఇలాంటివి ఏమీ పట్టించుకోకండి. అసలు యాంటీ ఏజింగ్ ఎట్లా వస్తుంది నేను వేరే వీడియోలో చెప్పాను. బట్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని, స్కిన్ ప్రొటెక్షన్ తీసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, నిద్ర సరిగ్గా పోయి, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకొని, లేకపోతే స్మోకింగ్ మానేసి ఆల్కహాల్ తగ్గించుకొని, ఎవిడెన్స్ బేస్డ్ మెడికల్ కేర్ ఏదైనా అవసరమైతే తీసుకోవడమే. దీనివల్ల మనకి ఏజింగ్ తగ్గుతుంది తప్ప యాంటీ ఏజింగ్ వాటర్ లాంటివి, ఇట్లాంటి మలైకర్ర లాంటివి వాళ్ళు ప్రమోట్ చేసే వీటికి మోసపోకండి. వీటిలో ఏముండదు. ఆ వాటర్ బాటిల్ కాస్ట్లీ వాటర్ బాటిలే, కానీ అవి తాగడం వల్ల వచ్చే బెనిఫిట్ సున్నా. మామూలు వాటర్ తాగడం వల్ల వచ్చే బెనిఫిటే చాలా ఎక్కువ.